నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన అల్లూరి సీతారామరాజు జిల్లా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టరల్ రివిజన్లో భాగంగా మనం ఇప్పుడు దాకా మనకు 4,99,752 ఓటర్స్ మన నమోదై ఉన్నారు. అందులో 4,99,752 ఓటర్స్కు కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం 100% కంప్లీట్ చేసాం. మన స్టార్టింగ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా 28 జిల్లాల్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. బికాస్ మీ అందరికీ తెలుసు ది స్కాటర్డ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, రిమోట్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, అండ్ జోగ్రఫికల్ టెరైన్ అండ్ కంటిన్యూస్ వర్షం వచ్చింది, అండ్ కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు, అండ్ ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ కనెక్టివిటీ, లిటరసీ కూడా తక్కువ ఉంది. ఇక్కడ 37% ఉంది. వేరే జిల్లాలో కలుపుకుంటే మనకి ఇన్ని బాటిల్ నెక్స్ అన్నీ ఉన్నా కూడా మన ప్రతి బిఎల్ఓస్ ఒక్కొక్క బిఎల్ఓ మనకి 624 పోలింగ్ స్టేషన్స్ ఉంది. 624 బిఎల్ఓస్ ఆ బిఎల్ఓకు అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క అసిస్టెంట్ బిఎల్ఓ పెట్టాం. తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అంగన్వాడీ ఒక్క సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్, సిడిపిఓస్, ఏపీఎంసీ, విఓఎస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత ఒక్కొక్క తహసీల్దార్ ఏఈఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళ తహసీల్దార్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి అడిషనల్ ఏఈఆర్ఓస్ అని ఒక్కొక్క 10 పోలింగ్ స్టేషన్కు మనం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అడిషనల్ ఏఆర్ఓగా నియమనం చేయడం జరిగింది. అలాగే ఈఆర్ఓ పాడేరు, ఈఆర్ఓ అరకు, జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ పాడేరు ఇద్దరు కూడా చేశారు. సో అందరూ సహకారం. అండ్ అలాగే కంట్రోల్ రూమ్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి కలెక్టరేట్ స్టాఫ్స్ అందరినీ కూడా కంట్రోల్ రూమ్లో ఇది మానిటరింగ్ చేయడానికి పెట్టాం. సో ఎవ్రీ రోజు కూడా నేను స్వయంగా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అలాగే ఫీల్డ్ విజిట్ చేశాం. అలాగే ప్రతిరోజు కూడా మనం ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంది బిఎల్ఓస్తో స్వయంగా మాట్లాడి, అడిషనల్ ఏఆర్ఓస్తో మాట్లాడి అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏం ఇష్యూ ఉంది, సో అది ఇమీడియట్గా రిజాల్వ్ చేసాం. సో వాళ్ళకి సర్చింగ్ కష్టంగా ఉంది అంటే ఇమీడియట్గా ఒక సర్చ్ టీమ్ కూడా పెట్టాము. అండ్ ప్రతి తహసీల్దార్ ఆఫీస్కి ఒక సిస్టమ్, ఒక ప్రింటర్ కూడా కొత్తగా ఇచ్చి వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా ఒక సర్చ్ టీమ్ కూడా పెట్టి ప్రతి ఒక్క ఓటర్ పేరుని సర్చ్ చేసి బిఎల్ఓస్కు సపోర్ట్ చేయడానికి సర్చ్ టీమ్స్ పెట్టాం. అలాగే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కలెక్ట్ చేయడానికి కలెక్షన్ టీమ్స్ పెట్టాం. అండ్ రోజు టెలికాన్ఫరెన్సెస్ తీసుకున్నాం, వీడియో కాన్ఫరెన్సెస్, అలాగే ఒక టెక్నికల్ సెషన్ కూడా డౌట్ క్లియరింగ్ సెషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ పర్సన్తో డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా మన బిఎల్ఓస్తో ఏర్పాటు చేశాం. సో ఎన్ని చర్యలు, ఎన్ని ఎఫర్ట్స్, ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ తీసుకోవడం వలన మనం ఈరోజు 28th ప్లేస్లో ఉండి మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. 100% కంప్లీట్ చేసాం. బిఫోర్ టైం 14th కంప్లీట్ చేయాలి, మనం 13th కంప్లీట్ చేసేసాం. మనకు ఈరోజు ఇప్పుడు మనకి ఇంకా కొన్ని టాస్క్ అనేది ఉంది. మనకి 2 కాన్స్టిట్యుయెన్సీలో 624 పోలింగ్ స్టేషన్స్లో 499,752 4,99,752 ఓటర్స్ ఉన్నారు. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అందరూ పనిచేసిన ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ సక్రమంగా ఫాలో చేసి అవి కంప్లీట్ చేశారు. ఈరోజు అండ్ రేపు లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఏమేమి ఉందో కొన్ని వాళ్ళకి ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంది, క్లెయిమ్స్ ఏదైనా ఉంది, వాళ్ళది మిస్ అయిపోయింది, మ్యాపింగ్ జరగలేదు, అలాంటి వాళ్ళు మనకు నోటీస్ జారీ చేస్తాం. వాళ్ళు 3 times హియరింగ్ కూడా ఇస్తాం. సో ఇదన్నీ కూడా వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళకి 3 అవకాశం ఇస్తాం పర్సనల్ హియరింగ్కి. ఏఈఆర్ఓ దగ్గర, అడిషనల్ ఏఆర్ఓ దగ్గర వాళ్ళు అటెండ్ చేయడానికి. సో ప్రతి ఒక్క ఓటర్ ఎవరెవరికి ఈ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో ఏదైనా క్లెయిమ్స్ ఉందో, అబ్జెక్షన్స్ ఉందో వాళ్ళు అపియర్ అయ్యి నోటీస్ సమాధానం 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ వాళ్ళని ఓటర్ ఎలక్టోరల్ రోల్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టైం ఫ్రేమ్ లోపల ఈ పని అన్ని కూడా విదిన్ ద టైమ్ లైన్స్ జరగాలి. కాబట్టి మీ ప్రతి ఒక్కరికి ఇది తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే 21st జూలై నుంచి సైమల్టేనియస్గా నోటీస్ ఇస్తారు, హియరింగ్ తీసుకుంటారు, స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేస్తారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, ఈఆర్ఓస్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్టోరల్ రోడ్. అలాగే ఏఈఆర్ఓస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏఈఆర్ఓస్ అండ్ అడిషనల్ ఏఆర్ఓస్ కూడా నోటీసెస్ ఇష్యూ చేసి, ఈఆర్ఓస్ ఒక్కరే అన్నీ చేయడానికి అవ్వదు కాబట్టి 1,50,000 ఉంది కాబట్టి ఏఆర్ఓస్ అండ్ అడిషనల్ ఏఆర్ఓస్
ఈఆర్ఓ సపోర్ట్ చేసి వాళ్ళకి నోటీసెస్ ఇష్యూ చేసి ప్రతి ఒక్క పబ్లిక్ ఎవరెవరికి ఇబ్బంది ఉందో, క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ఉందో వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసి హియరింగ్ తీసుకొని ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ ఎలక్టోరల్ రోల్ September 22 మనం ఫైనల్గా ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క రైతుకు కూడా ఎంత వాళ్ళకి పొలం ఉందో అది తగ్గినట్టు ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో ఎక్కడ కూడా ఫర్టిలైజర్ షార్టేజ్ లేదు. అండ్ మనం బఫర్ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు మేజర్ క్రాప్స్ ప్యాడీ, మెయిస్, రాగి, గ్రౌండ్నట్ ఉన్నాయి. మనకు 36,000 హెక్టర్ హార్టికల్చర్ అండ్ 1,28,038 హెక్టర్ అగ్రికల్చర్ ఉంది. సో వాళ్ళకి కావాల్సిన రికమెండెడ్ ఫర్టిలైజర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఎక్కడ కూడా వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మన దగ్గర బఫర్ స్టాక్స్ కూడా ఉన్నాయి. June 8 నుంచి ఫర్టిలైజర్ సేల్ మనం స్టార్ట్ చేసాం. APAAMS మాడ్యూల్లో యూరియాకు అలాగే డైఅమోనియం ఫాస్ఫేట్ NPK ఫర్టిలైజర్స్కి ఇప్పుడు దాకా 1324 బ్యాగ్స్ యూరియా అండ్ DAP సేల్స్ జరిగింది. ఎవ్రీ ఫార్మర్, ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఆటోమేటిక్గా ఈ APMS మాడ్యూల్లో తీసుకొని వాళ్ళకి ఎంత అర్హత ఉందో అంత ఫర్టిలైజర్ బ్యాగ్స్ వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఎవరెవరికి అవసరం ఉందో అది మాత్రం యూజ్ చేసుకోవచ్చు. బికాస్ మనం మేజర్గా న్యాచురల్ ఫార్మింగ్ పైన ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ బెటర్ కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడ ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు వెరీ ఫ్యూ క్రాప్స్ వాళ్ళకి ఎక్కడ కూడా బఫర్ స్టాక్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఎక్కడ కూడా స్కార్సిటీ అనేది లేదు. సో ఇది తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు దాకా ఓట్లు అన్ని ఒక చోట షిఫ్ట్ చేయడానికి Form 8 వాళ్ళు ఇవ్వచ్చు. అండ్ Form 6, 7, 8 ఇచ్చినప్పుడు ఆ 11 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ 11 డాక్యుమెంట్స్ ఏమనేది ప్రతి ఎన్యూమరేషన్ ఫామ్ డిక్లరేషన్లో 11 డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కూడా ఉంది. సో ముందులాగా కాకుండా ఇప్పుడు ఏ ఒక్క ఓటర్ 18 years ఇప్పుడు ఫామ్ అయిన ఓటర్ కూడా ఇప్పుడే 18 years ఫుల్ఫిల్ అయిన ఓటర్ కూడా Form 6 అప్లై చేసుకోవచ్చు. మన ఇలా జూనియర్ కాలేజెస్ అలాంటి కాలేజెస్ కూడా మన స్పెషల్గా క్యాంపెయిన్ కూడా చేస్తాము ఫర్ ఎన్రోల్మెంట్. సో ఎవరికైనా ఓటర్ నమోదు చేసుకోవాలి. Form 6, 7 Form 7 is for deletion and Form 8 for shifting of vote from one polling station to another.